మేడం రెడీయా? రెడీ అండి. కొంచెం మైక్ దగ్గరికి వచ్చి చెప్పండి మేడం. కొంచెం మైక్ దగ్గరే ఉండండి. ఓకే రెడీ మేడం. టేక్. ఏరా బడద్దాయిలు. బడుద్దాయిలు. రిపోర్ట్ సార్. రెడీ సార్. రెడీ టేక్. ఏరా బడుద్దాయిలు ఎలా ఉన్నారు? బాగా ఉండాలి అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే మేడం అవకాశం మేడం వచ్చిందిరా. మేడం కొద్దిగా పాజెస్ ఇవ్వండి. ఏరా బడుద్దాయిలు కొద్దిగా ఆపండి. ఇమీడియట్లీ చెప్తే మోడ్యులేషన్ పోతుంది. రెడీ. ఏరా బడుద్దాయిలు ఎలా ఉన్నారు? బాగా ఉండాలి అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఎలా అంటారా? నా మనవరాలు అశ్విని, శ్రీనివాసుల పుత్రుడు, నా మునుమనుడు నీల్ కార్తికేయకు పోయింది. కొద్దిగా గ్యాప్లు ఇవ్వండి మేడం. ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. సరే సార్. గ్యాప్స్. ఏరా బడుద్దాయిలు ఆపండి కాసేపు. సరే. రెడీ టేక్. ఏరా బడుద్దాయిలు ఎలా ఉన్నారు? బాగా ఉండాలి అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఎలా మేడం అంటారా? అన్నట్లు అనేది అన్నట్లు నవ్వుతూ దాంట్లో స్మైల్ ఇన్వాల్వ్ చేయండి. టేక్. ఏరా బడుద్దాయిలు ఎలా ఉన్నారు? బాగా ఉండాలి అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఎలా అంటారా? నా మనవరాలు అశ్విని, శ్రీనివాసుల పుత్రుడు, నా మునిమనవడు నీల్ కార్తికేయకు ఉపనయనం. అదేరా ఒడుగు, పెళ్లి కొడుకుని చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఇష్టంగా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి చేసుకుంటున్నారు. మరి మీరందరూ ఎండని వానని దూరమని సాకులు చెప్పకుండా సకుటుంబంగా వచ్చి నా మునిమనవడు నీల్ని ఆశీర్వదించాలి అన్నట్టు బ్రహ్మాండమైన పలహారము భోజనం. మేడం అది అన్నట్లు నవ్వుతూ అన్నట్లు బ్రహ్మాండమైన పలహారాలు అట్లా అన్నట్లుగా నుంచి టేక్. అన్నట్టు అదే అన్నట్టు నవ్వుతూ అన్నట్టు ఓకే సార్. అన్నట్లు బ్రహ్మాండమైన పలహారము భోజనాలు కూడా ఉన్నాయి. నా మనవరాలు అశ్వినికి బాగా తెలుసు. మనవరాలు అది క్లారిటీ. నా మనవరాలు అశ్వినికి బాగా తెలుసు నాకు వండడం అన్నా వడ్డించడం అన్నా ఎంత ఇష్టమో. అందుకే అరుదైన తెలుగు వంటకాలు అడుక్కొని తినకుండా కూర్చుని అరిటాకులో తినేటట్టు ఏర్పాటు చేసింది. అడుక్కొని తినకుండా అక్కడ గ్యాప్ రావాలి. అడుక్కొని తినకుండా కూర్చుని అరిటాకులో తినేటట్టు ఏర్పాటు చేసింది. మరి మీరందరూ వస్తున్నారుగా? అయ్యో నా మతిమండ, ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో చెప్పలేదుగా. ఈ నెల 28వ తారీఖు 7:02 సుముహూర్తం నిర్ణయించారు. ఈ నెల వాయిస్ చేంజ్ అయింది. ఈ నెల 7వ తారీఖు మళ్ళీ ఒకసారి వాయిస్ లో మళ్ళీ మార్పులు చేయకండి. బాగుంది అక్కడ వరకు. వాయిస్ లో మార్పులు చేయకండి. ఈ నెల 28వ తారీఖు 7:02 సుముహూర్తం నిశ్చయించారు. ఈ నెల 2 నిమిషాలకు సుముహూర్తం నిశ్చయించారు. ఈ నెల 28వ తారీఖు 7:02 సుముహూర్తం నిశ్చయించారు. ఎక్కడంటే పద్మారావు నగర్లోని స్కందగిరి కళ్యాణ మండపంలో. రండిరా, నన్ను నా మనవడిలో చూసినట్టు ఉంటుంది, వాడికి మీ ఆశీస్సులు అందించినట్టు ఉంటుంది. తప్పకుండా వస్తారు కదా. నా బంగారు తండ్రులు, నా బంగారు తల్లులు అందరూ బాగుండాలి. ఉంటానే. బాగుంది మేడం. 2 నిమిషాలు ఎడిటింగ్ చేద్దాం. తలుపు ఓపెన్ చేయండి. ఫ్యాన్ వేయండి. మరి ఆ ఫ్యాన్ వేసేయండి. బాగా చెప్పారు. పంపించడం వరకు మన న్యాయం, తర్వాత ఏమైతే తెలియదు. ఎడిటింగ్ అయిపోయి ఫస్ట్ ఒక ట్రాక్ పంపిద్దాం. సార్ ఫ్యాన్ ఆన్లో ఉంది సార్. ఇక్కడ ఫ్యాన్ ఆన్ లో పెట్టిరా? ఏం దీపిక మేడం.
ఇప్పుడు కాదు మేడం, లోపల రెడీ అన్నది చెప్పండి. ఓకే. ఎంత పని చేస్తుంటే మేడం. రెడీ మేడం, టేక్. ఏరా బడుదాయిలు, ఎలా ఉన్నారు? బాగా ఉండాలి. అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఎలా అంటారా? నా మనవడు అశ్విని మనవరాలు మేడం. సారీ, రిపీట్ చెప్పండి. రిపీట్ సార్. గ్యాప్లు ఇవ్వండి మేడం, కొద్దిగా బ్రీత్ పీల్చుకోండి, గ్యాప్లు ఇవ్వండి, ఇంకొకసారి చేద్దాం. సరే సార్. నా మనవడు అశ్విని. కొద్దిగా డైలాగ్ ఇమీడియట్లీ చెప్పాల్సిన అవసరం లేదు, కొద్దిగా గ్యాప్ ఇవ్వండి. సరే సార్. టేక్. ఏరా బడుదాయిలు, ఎలా ఉన్నారు? బాగా ఉండాలి. అన్నట్టు మనం మళ్ళీ కలుసుకునే అవకాశం వచ్చిందిరా. ఎలా అంటారా? నా మనవరాలు అశ్విని శ్రీనివాసుల పుత్రుడు, నా ముని మనవడు నీల్ కార్తికేయకు ఉపనయనం. అదేరా ఒడుగు, పెళ్లి కొడుకుని చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఇష్టంగా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి చేసుకుంటున్నారు. మరి మీరందరూ ఎండని వానని దూరమని సాకులు చెప్పకుండా సకుటుంబంగా వచ్చి నా ముని మనవడు నీల్ని ఆశీర్వదించాలి. అన్నట్టు బ్రహ్మాండమైన పలహారము భోజనాలు కూడా ఉన్నాయి. నా మనవరాలు పర్లేదు మేడం, కంటిన్యూ. రిపీట్ చెప్పి కంటిన్యూ. రిపీట్. నా మనవరాలు అశ్వినికి బాగా తెలుసు నాకు వండడం అన్నా వడ్డించడం అన్నా ఎంత ఇష్టమో. అందుకే అరుదైన తెలుగు వంటకాలు అడుక్కొని తినకుండా కూర్చుని అరిటాకుల్లో తినేటట్టు ఏర్పాటు చేసింది. అది ఫాస్ట్ అయింది. అందుకే నుంచి చెప్పండి. రిపీట్. అందుకే అరుదైన తెలుగు వంటకాలు అడుక్కొని తినకుండా కూర్చుని అరిటాకుల్లో తినేటట్టు ఏర్పాటు చేసింది. మరి మీరందరూ వస్తున్నారుగా. అయ్యో నా మతిమండ, ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో చెప్పలేదుగా. ఈ నెల 28వ తారీఖు 7:02 సుముహూర్తం నిశ్చయించారు. ఎక్కడంటే పద్మారావు నగర్లోని స్కందగిరి కళ్యాణ మంటపంలో. రండిరా, నన్ను నా మనవడిలో చూసినట్టుంటుంది. రిపీట్ సార్. నన్ను నా మనవడిలో చూసినట్టుంటుంది, వాడికి మీ ఆశీస్సులు అందించినట్టు ఉంటుంది. తప్పకుండా వస్తారు కదా. నా బంగారు తండ్రులు, నా బంగారు తల్లులు అందరూ బాగుండాలి. ఉంటానే. ఓకే మేడం. మేడం రెడీయా? రెడీ అండి. ఓకే రెడీ మేడం, టేక్. అరే అబ్బాయి దత్తుడు, నీకోసం మరో సంబంధం చూశాన్రా. పిల్ల లక్షణంగా ఉంటుంది. తండ్రి లేని పిల్ల కావడంతో తల్లి పెంపకంలో బాధ్యతలెరిగి ఎదిగిన పిల్లరా ఆ పిల్ల. మేడం సింగిల్ లైన్, సింగిల్ లైన్ చెప్పండి. ఆ లైన్ రిపీట్. తండ్రి లేని పిల్ల కావడంతో తల్లి పెంపకంలో బాధ్యతలెరిగి ఎదిగిన పిల్లరా ఆ పిల్ల. నీ గురించి అన్ని వివరాలు వాళ్ళకి చెప్పాను. వాళ్ళు ఎగిరి గంతేసినంత ఆనందపడ్డారు తెలుసా. కాకపోతే నీ కోపం గురించే వాళ్ళకి చెప్పలేదు. రైట్, నెక్స్ట్. అదిగో అదిగో మళ్ళీ కోపాడుతున్నావు నువ్వు. మేడం కోపడుతున్నా, కొంచెం క్లారిటీ. అదిగో అదిగో. రిపీట్. అదిగో అదిగో మళ్ళీ కోపాడుతున్నావు నువ్వు. మేడం కోపడుతున్న రోల్ ఎందుకు ఒకసారి ప్లీజ్. రిపీట్. అదిగో అదిగో మళ్ళీ కోపాడుతున్నావు నువ్వు. కోపాడుతున్నావు అని వస్తుంది మేడం. కోపడుతున్నావు నువ్వు. రిపీట్. అదిగో అదిగో మళ్ళీ కోపాడుతున్నావు నువ్వు. కోపాడుతున్నావు అని వస్తుంది మేడం. అవునా? కోపడుతున్నావు నువ్వు. కోపాడుతున్నావు నువ్వు. రిపీట్.
అదిగో అదిగో మళ్ళీ కోప్పడుతున్నావు నువ్వు. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. సింగిల్ లైన్. రిపీట్. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. అవతల మనుషులు చెప్పే మాట పూర్తిగా విన్నాక రోల్ అయింది. రిపీట్. అవతల మనుషులు చెప్పే మాట పూర్తిగా విన్నాక కోప్పడితే అర్థం ఉంది, కానీ ఎదుటి వాడిని మాట్లాడనీయకుండా కోపంతో అడ్డుపడిపడతావు. బాలేదు మేడం, రిపీట్. బాలేదు, సరే. బాలేదు. రిపీట్. కానీ ఎదుటి వాడిని మాట్లాడనీయకుండా కోపంతో అడ్డుపడిపోతావు. వెధవ దుందుడుకు మనిషివి. సారీ, కానీ ఎదుటి వారిని మాట్లాడనీయకుండా వరకు తీసుకోండి. సింగిల్ లైన్. రిపీట్. కానీ ఎదుటి వాడిని మాట్లాడనీయకుండా కోపంతో అడ్డుపడిపోతావు. వెధవ దుందుడుకు మనిషివి. రైట్. నెక్స్ట్. నోరు ముయ్యరా పిచ్చి సన్నాసి. ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దుందుడుకు. దూకుడు. రిపీట్. ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దూకుడు. చెప్పేది పూర్తిగా వినకుండా. మేడం సింగిల్ లైన్. రిపీట్. ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దూకుడు. చెప్పేది. రిపీట్. ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దూకుడు. రావట్లేదా? సింగిల్ లైన్ ట్రై చేయండి. అది సింగిల్ లైన్. అది ఒక పక్క చెబుతూనే ఉంటే మళ్ళీ అదే దూకుడు. చెప్పేది పూర్తిగా వినకుండా. అమ్మాయి వాళ్ళకి నీ కోపం గురించి నేనేమీ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళదా రిపీట్. ఎందుకంటే వాళ్ళదా మగదుక్కు లేని సంసారం. కరెక్ట్ వచ్చిందండి, మళ్ళీ రిపీట్. ఎందుకంటే వాళ్ళదా మగదిక్కు లేని సంసారం. ఇప్పుడు ఆ ఇంటికి అల్లుడు వచ్చిన కొడుకులా చూసుకునే మనసున్న తల్లి ఆ పిల్ల తల్లి. అందుకే రిపీట్. అందుకే కాస్త నీ కోపానికి కళ్ళెం వేసి ఆ 3 ముళ్ళు పడే వరకు ఉన్నావంటే ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మేడం 3 ముళ్ళది కొంచెం రోల్ అయింది, ఇంకొకసారి అక్కడి నుంచి తీసుకురా. రిపీట్. నీ కోపానికి కళ్ళెం వేసి ఆ 3 ముళ్ళు పడే వరకు ఉన్నావంటే ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. అందుకే ముందే చెప్తున్నా. రిపీట్. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, నీ పెళ్ళై ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా. నీ పెళ్ళయి ఆ పిల్ల ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా. రిపీట్. ప్రేమగా చెప్పండి, అదేం కాదు. నీ పెళ్ళై ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా. సార్ ఓకేనా? ఓకే మేడం, సార్ బయటకు ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు. ఇది ఇంకొకసారి తీసుకోవచ్చు మేడం. ఇంకోసారి లాస్ట్ లైన్. నీ పెళ్ళై ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా. ఓకే, రిపీట్ అండి. నీ పెళ్ళై ఆ పిల్ల ఈ ఇంట్లో కాలు పెట్టే వరకు నువ్వు కోపడ్డావో నా మీద ఒట్టేరా. ఓకే. ఇంకోటి ఉంది. నన్ను క్షమించమ్మా రాణి. ఈ విధవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నలు పోయాక వాడి బ్రతుకు తాడు బొంగరం లేకుండా పోతుందనే భయానికి వాడు కోపిష్టి వాడనే విషయాన్ని. రిపీట్. వాళ్ళ అమ్మా నాన్నలు పోయాక వాడి బతుకు తాడు బొంగరం లేకుండా పోతుందనే భయానికి వాడు కోపిష్టి వాడనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. పెళ్లి తర్వాత వాడి కోపం కట్టడి అవుతుంది అనుకున్నాను, కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా ఇలా విరుచుకు పడిపోతాడు అనుకోలేదు. ఇక జీవితంలో నా మొహం నీకు చూపించలేనమ్మా. మేడం ఇంకొకసారి తీసుకుందామా ఈ లైన్ మొత్తం కంప్లీట్గా తీసుకోండి ఒక్కసారి. రిపీట్. నన్ను క్షమించమ్మా రాణి. ఈ విధవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. రోల్ అయింది. రిపీట్. నన్ను క్షమించమ్మా రాణి. ఈ విధవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. వాళ్ళ అమ్మా నాన్నలు పోయాక వాడి బ్రతుకు తాడు బొంగరంగా. రిపీట్. వాడి బ్రతుకు తాడు బొంగరం. రిపీట్. వాడి బ్రతుకు తాడు బొంగరం లేకుండా పోతుందనే భయానికి వాడు కోపిష్టివాడు అనే విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టాను. పెళ్లి తర్వాత వాడి కోపం కట్టడి అవుతుంది అనుకున్నాను, కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా
కానీ మళ్ళీ పెళ్ళాన్ని 2 పాసులు ఇవ్వకండి. రిపీట్. కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా ఇలా విరుచుకు పడిపోతాడు అనుకోలేదు. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. మేడం కొద్దిగా స్పీడ్ తగ్గిస్తే బాగుంటుందేమో దీపిక గారు. ఆ, స్పీడ్ ఎక్కువ అయిపోయిందిలా. అవునా సార్? ఉమ్? సరే సార్, మళ్ళీ కొంచెం first స్లోగా చెప్పండి. ఈ లాస్ట్ లైనా ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి దీపిక మేడం సార్. మీరు చైర్ వేసుకోండి లోపల. వెంకట్ కొద్దిగా చైర్ ఇచ్చేసి మేడంకి. సార్ అక్కర్లేదు సార్. సార్ ఇది బాలే స్లోగానే చెప్పాను. స్లోగానే ఉందా? ఇక్కడ నుంచి స్పీడ్గా అవుతుంది. లాస్ట్ లైన్ మళ్ళీ చెప్పండి. ఇక్కడ నుంచి స్లోగా చెప్పండి. అదే ఇక్కడ నుంచి స్లోగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడ ఆపారో అక్కడ నుంచి స్లోగా చెప్పించండి. అక్కడ నుంచి స్లోగా చెప్పించండి. మీరు కూర్చోండి, పాపం మీరు నిల్చుంటారు. కానీ కట్టుకున్న లేదా కూర్చో తీసేయండి. ఆ, కూర్చోండి. ఇలా చెప్పండి. స్లో కొద్దిగా స్లో. అక్కడ స్పీడ్ అయింది మేడం, స్లోగా చెప్పండి. ఓకే సార్. మేడం ఇంకొంచెం స్లోగా చెప్పండి. కానీ ఎక్స్ప్రెషన్ అంతా సూపర్ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ అదే. కానీ నుంచా మొత్తం మళ్ళీ మొత్తమా? స్లోగా ఓకే స్లోగా. ఓకే. మొత్తం ఎందుకు, ఇక్కడ లాస్ట్ డైలాగ్ నుంచి తీసుకుందాం. కానీ ఎక్కడి నుంచి కట్టుకున్న సార్? పెళ్ళాన్ని. కానీ కట్టుకున్న పెళ్ళానా? ఓకే. రిపీట్ సార్. పెళ్లి తర్వాత వాడి కోపం అవుతుంది అనుకున్నాను వరకు బాగుంది మేడం. కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా అని లైన్ తీసుకోండి నిదానంగా. రిపీట్. కానీ కట్టుకున్న పెళ్ళాన్ని కనీసం మనిషిలా కూడా చూడకుండా ఇలా విరుచుకు పడిపోతాడు అనుకోలేదు. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. చూపించలేనమ్మా. రిపీట్. కొంచెం ల్యాక్ చేయండి అమ్మా అని. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. అలా చూపించలేనమ్మా. ఆ, రిపీట్. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. ఇంకా జీవితంలో నా ముఖం నీకు చూపించలేనమ్మా. మళ్ళీ చెప్పనా? బాగుంది సార్. ఓకే ఓకే. ఇంకేముంది? ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కదండి. శాంత చెప్పమన్నా. అది ఏంటి పేరేంటి? రహస్యం ఏదో రహస్యం. అన్నపూర్ణ. మేడం శాంత పెద్ద కోడలా? చిన్న కోడలు పెద్ద కోడలు లలిత. లలిత చెప్పమంటున్నాను సార్. లలిత చెప్పమన్నాడు. మేడం ఇప్పుడు ఏం చెప్తున్నారు, శాంతావా లలితావా? ఒక నిమిషం ఉండండి, మేడంకి ఒక క్లారిటీ వచ్చాక చెప్తా. చెప్పండి మేడం. లలితానా శాంతానా ఫస్ట్ కోడలు? మీరు ఫస్ట్ కోడలు లలిత. అయితే ఫస్ట్ కోడలు చెప్పండి మీరు. అదేంటండి, మన చంద్ర చదువు పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని సార్ తీసుకున్నారా టేకు? అదే ఇప్పుడు తీసుకుంటున్నాను ఆల్రెడీ. అది ఒకసారి ఏం చెప్తున్నారు? లలితాంబ. లలిత చెప్తున్నారా? లలితాంబ క్యారెక్టర్. ఒక్క నిమిషం. అంతే కదా, లలితాంబ పెద్ద కోడలు, శాంత చిన్నది. లలితాంబ చెప్పండి ఒకసారి. చెప్పండి మేడం. అదేంటండి, మన చంద్ర చదువు పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చూస్తుంటే మీరేంటి దివాణంలో కొలువు చూశానంటున్నారు? నాకన్నా మీకే బాగా తెలుసు కదా, మీ తమ్ముడికి చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలనే కోరిక ఎంత బలంగా ఉందో. మేడం ఓకే, కాకపోతే కొంచెం ఫాస్ట్ అయిపోతున్నారు. చెప్పాలి మేడం, చాలా అంటే slow చెప్పాలి. కాదు ఇప్పుడు టేక్ చేస్తున్నారు, నార్మల్ ప్రిపేర్ Just చూస్తున్నారు ఫస్ట్ కదా. ఇదే చూడము. ఓకే ఓకే, సో చూడండి. కాకపోతే కొంచెం ఫాస్ట్ అయిపోతున్నారు మేడం. అంటే స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, మధ్య నుంచి ఫాస్ట్ అయిపోతుంది అనమాట. ఒకసారి కొంచెం చూడండి మేడం, మేడం, ఓకేనా? ఒకసారి నా మాడ్యులేషన్ చెప్తా, ఇది ఓకే అనుకుంటే చెప్పండి, లేకపోతే మీ ఇష్టం. ఓకే. అదేంటండి, మన చంద్ర చదువు పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చూస్తుంటే మీరేంటి దివాణంలో కొలువు చూసుకోమంటున్నారు? నాకన్నా మీకే బాగా తెలుసు కదా, మీ తమ్ముడికి చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. ఇది మాడ్యులేషన్ అయితే ఇది అని నేను అనుకుంటున్నా. ఓకే, మీరు కూడా బాగుంది, చూడండి ఒకసారి. ఓకే, రెడీ అండి. రెడీ మేడం, రెడీ మేడం, టేక్. అదేంటండి, మన చంద్ర పాస్ వద్దు మేడం. అదేంటండి దగ్గర పాస్ వద్దు. రిపీట్. అదేంటండి, మన చంద్ర చదువు పూర్తయ్యాక మేడం 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 కొంచెం ఫాస్ట్ ప్లీజ్, ఫాస్ట్ అయిపోతున్నారు, కొంచెం స్లో కాదు, ప్లీజ్. మీరు షౌట్ చేస్తున్నారు మేడం, ఆ సౌండ్ షౌటింగ్ వస్తుంది. ఒకసారి క్యారెక్టర్లో చెప్పండి. అదేంటండి,
మన చంద్ర చదువు పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చూస్తుంటే మీరేంటి దివాణంలో కొలువు చూశానంటున్నారు? నాకన్నా మీకే బాగా తెలుసు కదా మీ తమ్ముడికి చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. మేడం మీ ఒక్కొక్కసారి తమ్ముడికి తీసుకో. దగ్గర రోల్ అయింది. ఇక్కడ గ్యాప్ తీసుకోవాలా? అవసరం లేదు. మీరు చెప్పింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలానే స్లోగా చెప్తే కరెక్ట్గా అయిపోతుంది. స్పీడ్ చెప్తున్నారు, రోల్ ఫస్ట్ అవుతుంది. నుంచి చెప్పాలండి? చెప్పినా చెప్పండి మేడం, ఏం కాదు. రిపీట్ అండి. అదేంటండి మన మేడం షౌట్ వస్తుంది, ఎత్తడమే షౌటింగ్ గా ఎత్తుతుంది. అదేంటండి మన చంద్ర పూర్తయ్యాక అది మామూలుగా డిస్కషన్, అది ఇది పైన లీడ్ చూడండి. ఓకే అండి. అరే తమ్ముడు, దివాణాల్లో నీకు చక్కటి కొలువు చూశాన్రా, Hmm. నాకన్నా 2 రాళ్ళు ఎక్కువ సంపాదించుకునే జీతం, పని కూడా నేను పడేంత కష్టాన్ని నువ్వు పడక్కర్లేదంటరా, చక్కగా నీడ పట్టున కూర్చుని చేసుకునే పని అంట. కాబట్టి ఒక మంచి రోజు చూసుకొని ఆ కొలువుకి చేరుదుగాలే అంటే మంచిగా అతను మాట్లాడితే నార్మల్ గా మాట్లాడుతుంది వైఫ్ ఇంతడు కూడా. అదేంటండి మన చంద్ర చదువు పూర్తయ్యాక ఏదైనా వ్యాపారం చేసుకోవాలని చూస్తుంటే మీరేంటి దివాణంలో కొలువు చూశానంటున్నారు? నాకన్నా మీకే బాగా తెలుసు కదా మీ తమ్ముడికి చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలనే కోరిక ఎంత బలంగా ఉందో. ఎంత బలంగా ఉందో. వ్యాపారం చేయాలనే కోరిక ఎంత బలంగా ఉందో. మేడం టేక్ నార్మల్ చెప్తున్నారా? రిపీట్ అండి. మీరు తీసేసుకున్నారా ఇది? తీసుకోండి. ఇది ఆల్రెడీ రికార్డ్ అవుతుంది అంటే రికార్డ్ అయితే ఇది బాగుంది. అసలు ఆవిడ చెప్పేసింది ఆ లాస్ట్ లైన్ ఒక్కటే మళ్ళీ చెప్తే లాస్ట్ చాలు. కొంచెం అంతే డౌట్ వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో అక్కడి నుంచి చెప్పనండి. అదొక లైన్ చెప్పండి. ఓకే మేడం. రిపీట్. వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. మేడం అది లైన్ మారిపోతుంది, అది ఉందో అన్న దగ్గర వేరే చేంజ్ అయిపోతుంది ఆ మొత్తం లైన్ సెంటెన్స్. నాకన్నా మీకే తెలుసు కదా మీ తమ్ముడికి చిన్నప్పటి నుండి వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో ఈ లైన్ ఇలాగే చెప్పేస్తే చెప్పండి, అదే లైన్. రిపీట్. నాకన్నా మీకే బాగా తెలుసు కదా మీ తమ్ముడికి చిన్నప్పటి నుంచి వ్యాపారం చేయాలన్న కోరిక ఎంత బలంగా ఉందో. రైట్. నెక్స్ట్. ఇంకెక్కడ ఉందండి? లలిత చూడవయ్యా. చూడవయ్యా మరిది. చెప్పండి ఒకసారి. మీరు చెప్పండి ఒకసారి. చూడవయ్య మరిది, మీ అన్నయ్యవి పాతకాలం ఆలోచనలు, అందుకే ఉద్యోగమే పరువు. పురుష లక్షణం. చూడవయ్య మరిది, మీ అన్నయ్యవి పాతకాలం ఆలోచనలు, అందుకే ఉద్యోగం పురుష లక్షణం అని నమ్ముతారు. కానీ నువ్వు ఇలా మనసు చంపుకొని ఉద్యోగం చేయడం ఎందుకు? వేరు కాపురం పెట్టుకొని నీకు నచ్చింది చేసుకో. నీ సంతోషం కోసమే నేను చెప్తున్నాను. నీ సంతోషం కోసమే ఇలా చెప్తున్నాను సుమా. అంతకు మించి నాకు ఏ దురుద్దేశం లేదు. ఓకే అండి, ఇలాగ చెప్పనా? రిపీట్ అండి. చెప్పండి. ఏం లేదు, రికార్డ్ అవుతూనే ఉంది, చెప్పండి. మేడం రికార్డ్ అవుతుంది. మీరు ఆ, మీరు అలా. రెడీ మీరు కంటిన్యూ వదిలేసేయండి సార్. చేసేయండి అలాగా. మీరు చెప్పండి మేడం. చూడవయ్య మరిది, చూడవయ్యా మరిది, చూడవయ్య మరిది, మీ అన్నయ్యవి పాతకాలం ఆలోచనలు, అందుకే ఉద్యోగమే పురుష లక్షణం అని నమ్ముతారు. కానీ నువ్వు ఇలా మేడం కానీ పాజ్ వద్దు. రిపీట్. కానీ నువ్వు ఇలా మనసు రిపీట్. కానీ నువ్వు ఇలా మనసు చంపుకొని ఉద్యోగం చేయడం ఎందుకు? వేరు కాపురం పెట్టుకొని నీకు నచ్చింది చేసుకో. మేడం క్లారిటీ వర్డ్స్ లో పేరు కాపురం నుంచి. రిపీట్. వేరు కాపురం పెట్టుకొని నీకు నచ్చింది చేసుకో. నీ సంతోషం కోసమే ఇలా చెప్తున్నాను సుమా. క్లారిటీ మేడం లైన్. రిపీట్. నీ సంతోషం రిపీట్. నీ సంతోషం కోసమే ఇలా చెప్తున్నాను సుమా. అంతకు మించి నాకు ఏ దురుద్దేశం లేదు. అంతకు మించి నాకు ఏ దురుద్దేశం లేదు. రిపీట్. అంతకు మించి నాకు ఏ దురుద్దేశం లేదు. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. రిపీట్. కానీ పాపం మరిదికి ఆ పాపం దగ్గర ఆపనా? నేను ఒకసారి లీడ్ ఇవ్వనా? ఇవ్వండి. వద్దు, ఇది చెప్పండి ఎలా చెప్పాలి. అయితే ఆగండి. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి అంటే ఈ ఇంటిని వెళ్ళిపోమంటుంది ఆమె. కాబట్టి ఆ ఇంటిని స్ట్రెస్ చేయండి చెప్పేటప్పుడు. రిపీట్. వేరు కాపురం ఉంటుందిగా అందుకు. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి.
తీరదు కదా చెల్లి. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో మేడం, తీరదు చెయ్యాలనే కదా. అని వచ్చేస్తుంది క్లారిటీగా, చెయ్యాలని. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. మేడం ఇంకొకసారి డౌట్గా వచ్చింది, ఇంకొకసారి ప్లీజ్. ఓకే. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. మేడం స్లోగా చెప్పండి, క్యారెక్టర్లా చెప్పండి. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో. చెయ్యాలని అని టక్ మన ఒక్క వర్డ్ని ఇట్లా ఇది చేస్తున్నారు, లాగేస్తున్నానా? లాగేస్తున్నారు. రిపీట్. కానీ పాపం మరిదికి వ్యాపారం చేయాలనే ఆశ ఈ ఇంట్లో తీరదు కదా చెల్లి. ఓకేనా? ఓకే ఓకే మేడం. నెక్స్ట్ మేడం లలిత. ఇది అంత త్యాగం. అంత త్యాగం ఎందుకు లేవయ్యా, ఒక పని చెయ్యి. మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. వాటిని ఎక్కడైనా పెట్టి ఆ వచ్చిన డబ్బుతో మీ అన్నయ్యకి తెలియకుండా రహస్యంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించు. ఆయన కోరుకున్నట్టు ఏదో ఒక కొలువు చేస్తూనే వ్యాపారం కూడా చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉంటే చూడు. అంత త్యాగం ఎందుకు లేవయ్యా, ఒక పని చెయ్యి. మా పుట్టింటి వారు పెట్టిన అంత త్యాగం ఎందుకు లేవయ్యా. ముందు నుంచి చెప్పకండి మేడం, ముందు 2 లైన్లు బాగున్నప్పుడు వెనక నుంచి రిపీట్ పెట్టండి. రిపీట్. అంత త్యాగం ఎందుకు లేవయ్యా, ఒక పని చెయ్యి. మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. మేడం కట్టొద్దు. వద్దా? మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. రిపీట్. మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. నగలు స్పష్టత. రిపీట్. మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. పెట్టిన దగ్గర డౌట్ వస్తుంది. రిపీట్. మా రిపీట్. మా పుట్టింటి వారు పెట్టిన నగలు ఉన్నాయి, అవి ఇస్తాను. వాటిని ఎక్కడైనా పెట్టి ఆ వచ్చిన డబ్బుతో మీ అన్నయ్యకు తెలియకుండా రహస్యంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించు. ఆయన కోరుకున్నట్టు ఏదో ఒక కొలువు చేస్తూనే వ్యాపారం కూడా చేయగలిగే వ్యాపారం ఏదైనా ఉంటే చూడు. శ్రవణ్ ఓకేనా? మేడం బాగానే ఉంది. నెక్స్ట్ బాగానే ఉంది. నెక్స్ట్. తప్పదు కదా సారీ మ్యామ్. తప్పదు కదా చెల్లి. మనసు చంపుకుని బ్రతకడం మన ఆడవాళ్ళకు తెలిసినట్టు మగవాళ్ళకు తెలియదు పాపం. మేడం అదే ఓకే, ఇంకొంచెం స్లోగా ట్రై చేయండి మేడం. ఫాస్ట్ అయిపోతున్నారు. స్టార్టింగ్ బాగానే వస్తుంది, మధ్యలో స్పీడ్ అయిపోతుంది. ఓకేనా? కొంచెం ఓకే. ఇది బాగానే ఉంది, కాకపోతే ఇంకొంచెం స్లో చెప్పండి మేడం. ఓకే. రెడీ? ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఓకే సార్. రెడీ? టేక్. రిపీట్. తప్పదు కదా చెల్లి. మనసు చంపుకొని బ్రతకడం మన ఆడవాళ్ళకు తెలిసినట్టు మగవాళ్లకు తెలియదు పాపం. అందుకే మోసం చేసైనా మరిది తను కోరుకున్న జీవితం పొందాలని అలా అంటున్నాను. ఒకవేళ ఆ వ్యాపారంలో చక్కటి వృద్ధి వచ్చిందనుకో, ఆయనకు గర్వంగా చెప్పుకుంటాడు. లేదు, వ్యాపారం కనుక నష్టం రావచ్చేమో, అలా అయినా ఆయనకు జవాబు చెప్పే పని లేదు. ఎందుకంటే అవి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు. బాగుందబ్బా. బాగానే ఉంది మేడం. నెక్స్ట్ కంటిన్యూ. ఇది బాగానే ఉంది మేడం. అంటే కొంచెం స్లో చెప్పారు కదా, ఇది బాగా వస్తుంది. కొంచెం ఇదే కంటిన్యూ చేయండి మేడం. స్లో చెప్తే మీకు రోల్ అవ్వవు. స్లో చెప్తేనే చెప్పక్కర్లేదు. అది కన్వే అవుతుంది కరెక్ట్ గా. మాడ్యులేషన్ లో కూడా బాగానే ఉంది. మీరు ఎప్పుడు స్పీడ్ తీసినా ఏదో ఒక వర్డ్ రోల్ అవుతుంది. అయిపోయింది. ఫాస్ట్. అయిపోయిందా ఇంకా లలిత? లేదు, ఇంకా లేదు. సార్ అయిపోయింది సార్. చూడండి. ఓకే ఓకే మేడం. ఓకే డన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.